పరిస్థితిలో నువ్వుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడతాడు, నాకు ఈ పేపర్లు లేవు, టీవీలు లేవు, దత్తపుత్రుడు లేదు, ఎవరూ లేరు, నేను ఏకైక నాయకుడిని అన్న. నువ్వు ఏకైక నాయకుడు కాదురా స్వామి, ఏకాకివి నువ్వు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత ఏకాకివి అంటే నీ తల్లి లేదు, నీ చెల్లి లేదు, నీకున్నది కాస్త సాక్షి పేపరు అధ్యక్షురాల ప్రెసిడెంట్ పాపం భారతిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ నువ్వు ఉన్న ఏకాకివి, అందరూ ఉన్న ఏకాకివి నువ్వు. మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. పిచ్చోడు ఒక్కడే ఉంటాడు, వాడిని కొట్టేవాడు చాలామంది ఉంటారు. ఆ సంగతి ఆలోచికి ఎలా మిస్ అయ్యో? ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావో, ఏం అడుగుతున్నావో, ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు 130 పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా? ఆ దమ్ముందా నీకు? నువ్వే కాదు, నీ వెనకాతల నాయకులు ఎవరినైనా చెప్పమను. 130 పథకాలను రద్దు చేసావు. అలాంటోడు నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం. అరే నువ్వు చేసిన ఎదవ పనులన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకుల్లో గొంతు చించుకొని అరుస్తుంది. ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకుల ముందుకు రా. సిగ్గనిపించట్లేదా? నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి నువ్వు బాగుపడితే చూడాలి అనుకున్న నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి గురించి నీ తాలూకా దాన్ని ఏమంటారంటే నిస్సహాయత కూడా కాదు, దాన్ని ఏమంటారంటే చేతకాంతనం గురించి రోడ్లు ఎక్కి గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఒక్కడొచ్చి మాట్లాడు. ఈయన కూడా సమాధానం చెప్పడు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, పేపర్ల గురించి మాట్లాడితే పెత్తందారుల గురించి, అదేవిధంగా ఏంటది పేదోడు గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు మాట్లాడతావు. ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, లంచం, అవినీతి ఏంటేంటో మాట్లాడేవు కదా. జన్మభూమి కమిటీ సభ్యులు ఇంత అన్యాయం చేసేసారు, ఇంత అరాచకాలు చేసేసారు, వాళ్ళందరూ ఇలా చేసేసారు, అలా చేశారు, చాలా మాట్లాడావు. నేను ఒకటే అడుగుతున్నా, మరి నీకు